Welcome to second video on textbook exercises on tenses or verb forms. Up to 125 page, up to first exercise we had in the first video. Second video, it is about second exercise from page number 125 to 126. Okay, first one itself is very critical. First one, I have to write it on the board. Gandhi dash influence by the writings of Tolstoy. If you observe, we have by here. That means it is in the passive voice. So the verb here must be in passive voice. మరి యాక్టివ్ వాయిస్లో ఇది ఎట్లా ఉంటుందో తెలిస్తే కదా మనం ప్యాసివ్ వాయిస్లో రాయగలుగుతాం. ఇప్పుడు దీన్ని యాక్టివ్ వాయిస్లో నేను రాసి చూపిస్తాను. ద రైటింగ్స్ ఆఫ్ టాల్స్టాయ్, రైటింగ్స్ ఆఫ్ టాల్స్టాయ్ ఇన్ఫ్లుయెన్స్డ్ గాంధీ అని ఉంటుంది. ఇన్ఫ్లుయెన్స్డ్ గాంధీ అని ఉంటుంది. ఇక్కడ వెర్బ్ ఏముంటుంది? ఇన్ఫ్లుయెన్స్ అని. ఇది V2 ఫామ్ ఆఫ్ ద వెర్బ్. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంటే దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మారుస్తే ఇట్లా వస్తుంది. సో ఈ వెర్బ్ను మనము ప్యాసివ్ వాయిస్లో రాయాలి. సింపుల్ పాస్ట్ టెన్స్కు ప్యాసివ్ వాయిస్ రాయాలంటే వాస్ కానీ వర్ కానీ పెట్టి ఈ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది V1 వెర్బ్, దానికి V3 ఫామ్ వచ్చేసి సేమ్ ఇన్ఫ్లుయెన్స్డే ఉంటుంది. అంటే మనం ఏం రాయాలి? ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ను ప్యాసివ్ వాయిస్లో రాయాలి అంటే వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ కానీ వర్ ఇన్ఫ్లుయెన్స్డ్ కానీ ఉండాలి. మీరు వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ రాస్తారా, వర్ ఇన్ఫ్లుయెన్స్డ్ రాస్తారా? వాజ్ వర్ దేని మీద డిసైడ్ అయి ఉంటుంది? ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ఎవరు? గాంధీ సబ్జెక్టు సింగులర్ కాబట్టి మనం ఏం పెడతాం? వాజ్ అని రాస్తాము. వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఇది అర్థమైందనుకుంటా. ఇది కూడా సింపుల్ పాస్ట్ టెన్సే కాకపోతే ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఓకే, రైట్. ఒక వీడియో అయిపోయింది. ఇది ఒక సెకండ్ పార్ట్ ఇది బాగా వచ్చింది. దాన్ని మనం టైటిల్స్ పెట్టాలి. సెకండ్ పాయింట్, రోహిత్ శర్మ డాష్ బ్యాట్ ఫర్ 2 hours వెన్ రెయిన్ ఇంటరప్టెడ్ ద మ్యాచ్. మీరు ఒక్కసారి టెక్స్ట్ బుక్లో వెనకల ఉన్నటువంటి ఎక్సర్సైజెస్ పోతే పేజ్ నెంబర్ 122లో సేమ్ అట్లాడితే ఒకటి ఉంది చూడండి. ఫిఫ్త్ వన్ చూడండి. ద ఫార్మర్స్ హ్యాడ్ బీన్ సోయింగ్ సీడ్స్ ఫర్ 2 hours వెన్ ద సన్సెట్. చూసారా? పేజ్ నెంబర్ 122లో ఫిఫ్త్ ఎక్సర్సైజు ఇది కూడా సేమ్ అట్లనే ఉంది. ఇది కూడా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనము రాయాలి. రోహిత్ శర్మ హ్యాడ్ బీన్ బ్యాటింగ్ ఫర్ 2 hours వెన్ ద రెయిన్ ఇంటరప్టెడ్ ద మ్యాచ్. ఈ వెన్ ద రెయిన్ ఇంటరప్టెడ్ ద మ్యాచ్ లేకపోతే కనుక ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే హ్యాస్ బీన్ బ్యాటింగ్ అని రాసేవాళ్ళు. కాకపోతే అలా ఇక్కడ లేదు కాబట్టి మనము దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో, ఎందుకంటే ఇక్కడ పాస్ట్ ఆల్రెడీ ఇంటరప్టెడ్ అని ఇచ్చాడు కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడుతున్నాం. ఓకే, సెకండ్ వన్ అయితే. థర్డ్ వన్, ద మీటింగ్ డాష్ స్టార్ట్ బై 10 AM టుమారో అని ఇచ్చాడు కాబట్టి ఇది ఖచ్చితంగా ఫ్యూచర్లోనే వాడాలి. జనరల్గా బై 10 AM అని లేదనుకోండి, అప్పుడు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ డైరెక్ట్గా వాడాము. విల్ స్టార్ట్ అని రాసేసేవాళ్ళం సింపుల్ ఫ్యూచర్ టెన్స్. కాకపోతే ఇక్కడ మళ్ళీ ఒక చిన్న లింక్ పెట్టాడు. బై 10 AM, బై దట్ టైం గుర్తుందా? బై ద టైం ఐ రీచ్ ఇట్లాంటివి వస్తే కన్నా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాలి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఎలా ఉంటుందో ఇంతకుముందు మన వీడియోలో చూసాం.
విల్ హ్యావ్ స్టార్టెడ్, విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3, విల్ హ్యావ్ స్టార్టెడ్. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఇక్కడ వాడుతున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ వన్ లాంటిది ఇంతకుముందు ఆల్రెడీ వచ్చింది. మై ఇంగ్లీష్ టీచర్ ఓకే స్పీక్స్ ఇంగ్లీష్ ఇన్ ద క్లాస్, బట్ సర్ప్రైజింగ్లీ ఈజ్ స్పీకింగ్ తెలుగు నౌ అని ఒకటి వచ్చింది. సేమ్ అలాంటిదే. ఫస్ట్ వన్ యూజువల్లీ వచ్చింది సింపుల్ ప్రజెంట్ టెన్స్ వాడతాము. మై ఫాదర్ అనే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి టేక్ అనేటువంటి వెర్బ్ ఎస్ పెట్టి యూజువల్లీ మై ఫాదర్ టేక్స్ రైస్ ఫర్ లంచ్, బట్ నౌ అన్నాము అంటే తర్వాత వచ్చేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటుంది. ఏదది నౌ హీ ఈజ్ టేకింగ్ అన్నాం. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఈజ్ టేకింగ్ ఎందుకు హీ వచ్చింది కాబట్టి ఈజ్ టేకింగ్ అన్నాం. అదే ఐ వచ్చింటే హ్యామ్ టేకింగ్ అనేవాళ్ళం. అదే ఏదన్నా ప్లూరల్ యూ అని దేగాని వచ్చింటే ఆర్ టేకింగ్ అనేవాళ్ళం. ఇప్పుడు ఈజ్ టేకింగే రాసుకుంటాం, సబ్జెక్ట్ హీ కాబట్టి ఈజ్ టేకింగ్ చపాతి. ఇది ఏ టెన్స్? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇది మీకు అర్థం కావాలంటే పీపుల్ స్పీక్ తెలుగు అని ఒకటి వచ్చింది, గమనించారా? ఎక్కడ ఉంది అది? ఒక్క నిమిషం నేను మీకు చూపిస్తాను. అది పేజ్ నెంబర్ 113లో, పేజ్ నెంబర్ 113లో క్వశ్చన్ నెంబర్ 8 ఉంది, చూసారా? ఇది ప్రజెంట్ యాక్టివ్ వాయిస్లో ఉంది, ఇక్కడ వచ్చేది ప్యాసివ్ వాయిస్లో ఉంది. పీపుల్ స్పీక్ ఆన్సర్తో సహా రాస్తున్నాను. తెలుగు ఇన్ ఏపీ అండ్ తెలంగాణ అని ఉంది కదా, అలాంటిదే ఇది. కాకపోతే ఇక్కడ కొంచెం తేడా ఇచ్చారు. ఇదే రాసి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒక్క నిమిషం. తెలుగు ఇచ్చినటువంటిది స్పీక్ ఇన్ 2 స్టేట్స్ నౌ. యాక్చువల్గా ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఇక్కడ మనము మీకు అర్థం కావాలంటే బై పీపుల్ అని ఉన్నదంటే మీకు అర్థమవుతుంది. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్సే, కాకపోతే ప్యాసివ్ వాయిస్లో రాయాలి. పాసివ్ వాయిస్లో రాయాలంటే మనం ఏం చేయాలంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మామూలుగా అయితే స్పీక్ అని కానీ స్పీక్స్ అని కానీ యాక్టివ్ వాయిస్లో ఉంటుంది. దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లో రాయాలంటే యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ వాడి V3 స్పోకెన్ అని రాయాలి. ఈ యామ్ ఈజ్ ఆర్లో ఏది వాడతామంటే దీన్ని బట్టి ఉంటుంది. తెలుగు అనేది సింగులర్ కాబట్టి యామ్ వాడము, ఈజ్ వాడము. అవి వస్తే యామ్ వాడేవాళ్ళము. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం? తెలుగు ఈజ్ స్పోకెన్ ఇన్ 2 స్టేట్స్. ఇది కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్, కాకపోతే ప్యాసివ్ వాయిస్లో ఉంటుంది. అదే యాక్టివ్ వాయిస్లో ఉండేది చూడండి, మీకు అది కూడా రాస్తాను. పీపుల్ స్పీక్ తెలుగు ఇన్ 2 స్టేట్స్ నౌ అని మనకు యాక్టివ్ వాయిస్లో ఉంటే దాన్ని తీసుకొచ్చి ప్యాసివ్ వాయిస్లో రాస్తే ఇది కూడా ఇలా ఉంటుంది. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ 6th పాయింట్, 3rd పాయింట్ రెండు ఒకటే చూడండి ఒకసారి. మేరీ డాష్ ఈట్ సప్పర్ బై 7 PM అనేది ఇంతకుముందే ఒకటి వచ్చింది. బై 7 PM, బై దట్ టైం అట్లా వచ్చిందంటే మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాము. ఇక్కడ కూడా మేరీ విల్ హ్యావ్ ఈటన్, విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3, విల్ హ్యావ్ ఈటన్ హర్ సప్పర్ బై 7 PM. తర్వాత 7th వన్ నేను ఆల్రెడీ ఇట్లాడితో ఒకటి చెప్పాను మీకు. డోంట్ టాక్, డోంట్ మేక్ ఎ నాయిస్ ఇట్లా వచ్చిందంటే దాని తర్వాత ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వస్తుంది. అంటే దాని నౌకి ఈక్వల్, ఎట్ ప్రజెంట్కి ఈక్వల్. సో మనం ఏం రాస్తాం? డోంట్ టాక్, ద చైల్డ్ ఈజ్ స్లీపింగ్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, ఈజ్ స్లీపింగ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వాడతారు. ఎందుకు? ముందు డోంట్ టాక్ అని వచ్చింది కాబట్టి. నెక్స్ట్ 8th వన్ చూడండి, ఇది కొంచెం క్రిటికల్. నేను అది బోర్డు మీద నేను చెప్తాను. లెటస్ వాక్ ఫాస్ట్, వీ మస్ట్ రీచ్ బిఫోర్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బిఫోర్, టిల్, అంటిల్, యాజ్ సూన్ యాజ్, వెన్,
ఇఫ్, అన్లెస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ వస్తే కనుక దీని తర్వాత వచ్చేటువంటి వెర్బ్ సింపుల్ పాస్ట్ ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది. జనరల్గా ముందు ఉండేది సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంటుంది. ఇక్కడ కొంచెం ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే వాడారు, అక్కడ కూడా వాడచ్చు. కాకపోతే ఈ గుర్తుపెట్టుకోండి, వీటి తర్వాత వస్తే సింపుల్ ప్రజెంట్ టెన్సే వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం పెడతాం, వీ మస్ట్ రీచ్ హోమ్ బిఫోర్ ఇట్ గెట్ కానీ అంటే V1 కానీ V1తో ఎస్ కానీ వాడతాం. ఇట్ వచ్చింది కాబట్టి ఎస్ పెడతాం. వీ మస్ట్ రీచ్ హోమ్ బిఫోర్ ఇట్ అనే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వీ మస్ట్ రీచ్ హోమ్ బిఫోర్ ఇట్ గెట్స్ డార్క్. ఓకే, సింపుల్ ప్రజెంట్ టెన్స్. నెక్స్ట్ 9th వన్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. 9th వన్ 12th వన్ రెండు కూడా ఒకటే గమనించండి. అందుకే బోర్డు మీద రాస్తున్నాను. ఇఫ్ ఐ డాష్ బ్రాకెట్లో బి ఏ బర్డ్ ఐ వుడ్ ఫ్లై అంటే ఇక్కడ ఏం రాస్తున్నాడంటే వాడు వుడ్ ప్లస్ V1 రాస్తున్నాడు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఫ్లై హై. అలాంటిది ఇంకోటి ఇక్కడ 12th వన్ అలాంటిది అవుతుంది చూడండి. ఇఫ్ ఐ వర్, ఇది బి ఫార్మ్ అనమాట. ఓకే, యూ ఐ వుడ్ కన్స్ట్రక్ట్. క్యాన్ ఇండిపెండెంట్ హౌస్. ఈ రెండుకు రెండు వాడు ఆల్రెడీ ఆన్సర్లు ఇచ్చినట్టే లెక్క, గమనించండి. ఓకే, ఇక్కడ కన్స్ట్రక్ట్ అని ఉందనుకోండి. దీనికి ఏంటి, దీని వెనకాల ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏంటంటే వీటిని ఏమంటారంటే ఇక్కడ ఏం రాయాలంటే బీ ఫామ్ వర్క్ రాయాలి. ఎందుకు వర్క్ రాయాలంటే చెబుతున్నాను. నువ్వు బర్డ్ అవుతావా, అయ్యే అవకాశం ఉందా? నేను అమెరికా ప్రెసిడెంట్ అయితే నేను వైస్ ప్రెసిడెంట్ చేసేస్తాను, ఏది లేదు వచ్చేది. దాన్ని ఇంప్రాబబుల్ కండిషన్ అంటారు. ఏమంటారు? ఇంప్రాబబుల్ కండిషన్. ఇంప్రాబబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు వెర్బ్ యొక్క బీ ఫాము వర్ తప్ప వేరేది రాదు. ఐకి వర్ కూడా రావడం చూసారా మీరు? ఐ వాజ్ అంటాం, లేదంటే ఐ యామ్ అంటాం. ఏదన్నా ఉందని ఖచ్చితంగా ఇక్కడ ఏం రాస్తారు, ఇలాంటిది ఇంప్రాబబుల్ కండిషన్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ ఏదున్నా వర్రనే రాస్తారు. ఇక్కడ కూడా వర్రనే రాస్తారు. కావాలంటే అక్కడ కూడా అదే ఉంది చూడండి. కాకపోతే ఇటుపక్క ఏముంటుంది, వుడ్ ప్లస్ V1 ఉంటుంది. వుడ్ ప్లస్ V1. అందుకే ఇక్కడ నేను ఆ 12th పాయింట్లో ఏం రాశాను, వుడ్ కన్స్ట్రక్ట్ అని రాశాను. అది వుడ్ ప్లస్ V1. ఇటుపక్క ఇది, ఇటుపక్క వర్బ్ వస్తుంది. అర్థమైందా? సో 12th పాయింట్ కూడా నేను చెప్పేసినట్టే. నెక్స్ట్ 10th వన్ చూడండి. ఇట్ ఈజ్ టైం అని వచ్చింది అనుకోండి, మీకు 10th క్లాస్లో 9th క్లాస్లో ఇట్లా ఎక్సర్సైజ్ మస్తుగా చేసి ఉంటారు. ఇట్ ఈజ్ టైం అంటే V2 ఫామ్ వస్తుంది. అంటే నెక్స్ట్ కళ్ళు మూసుకొని పెట్టేసి అంటే ఇక్కడ ఏముంది, ఇట్ ఈజ్ టైం వి స్టార్ట్, V2 ఫామ్ ఏమవుతుంది, స్టార్టెడ్ వర్కింగ్ హార్డ్. ఓకే, అర్థమైందా? రైట్. ఇక తర్వాతది కొంచెం బోర్డు మీద రాస్తాను, జాగ్రత్తగా చూడండి. ఈ 11th పాయింట్, ఐ డాష్ రిటర్న్ ద నావెల్. కావాలని యాస్ సూన్ యాజ్ పక్కన రాస్తున్నాం. యాస్ సూన్ యాజ్ ఐ ఫినిష్ ఇట్. మనకి ఇక్కడ రెండు ఇండికేషన్స్ ఉన్నాయి. యాస్ సూన్ యాజ్ కనుక ఇంతకుముందే చెప్పాను. యాస్ సూన్ యాజ్ వచ్చిందంటే ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ వస్తుంది. వచ్చిందా? సింపుల్ ప్రజెంట్ టెన్స్ వచ్చింది. ఎందుకంటే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ ఫినిష్ అనేది డైరెక్ట్గా వచ్చింది, ఎందుకంటే ఐ అనేది సబ్జెక్ట్ కాబట్టి. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు యాస్ని కానీ టిల్ కానీ అంటిల్ కానీ మనం ఇంతకు చెప్పాను, ఇంతకుముందు జస్ట్ పాయింట్లో చెప్పాను. అంటిల్, యాస్ సూన్ యాజ్, ఓకే, వెన్, ఇఫ్, అన్లెస్ ఇలాంటి కనిపెడితే దీన్ని ఏమంటారంటే కండిషనల్ క్లాజెస్ లేదా టైం క్లాజెస్ అంటారు. ఇవి వచ్చినప్పుడు దీని వెంబడి వచ్చేదేమో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వస్తుంది, దాని ముందు వచ్చేది సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో వస్తుంది. ఏమొస్తుంది? సింపుల్ ఫ్యూచర్ టెన్స్. అంటే ఇక్కడ ఏం పెడతాము, షల్ రిటర్న్ అని కానీ విల్ రిటర్న్ అని కనిపెట్టాలి. కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకొని ఇలాంటి కండిషన్ వచ్చినప్పుడు ఇక్కడ విల్ ప్లస్ V1 వాడుకోవాలి, అది ఏ సబ్జెక్ట్ అయినా కానీ. కాబట్టి ఏం రాస్తారు, విల్ రిటర్న్ అని రాస్తారు. సో దీనికి ఆన్సర్ ఏంటి, ఐ విల్ రిటర్న్ ద నావెల్ యాస్ సూన్ యాజ్ ఐ ఫినిష్. ఇది గుర్తుపెట్టుకో, ఓకేనా?
నెక్స్ట్ పాయింట్ 12th వన్ ఆల్రెడీ మనం చెప్తున్నాం. ఇఫ్ ఏ వెరీ యూ ఐ వుడ్ కన్స్ట్రక్ట్ అని ఇండిపెండెంట్ హౌస్. నెక్స్ట్ 3rd వన్ చూడండి, సేమ్ ఇప్పటిదాకా చెప్పింది అదే. డోంట్ గెట్ ఆఫ్ ద ట్రైన్ టిల్ అని వచ్చింది. టిల్ అని వచ్చిందంటే ఇమ్మీడియట్గా దాని తర్వాత వచ్చేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది. దాన్ని స్టాప్ లేదా స్టాప్స్ అని రాస్తాము. ఇట్ అని వచ్చింది కాబట్టి ఏం పెడతాం, 3rd పర్సన్ సింగులర్ కాబట్టి వెర్బ్కు ఎస్ పెట్టి స్టాప్స్ అని రాస్తాం. నెక్స్ట్ 14th వన్ నేను క్లాసులో ఆల్రెడీ చెప్పాను, మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. లిజన్, హియర్, ఓకే, లుక్, సీ, ఈ వెర్బ్స్తో మొదలైందంటే తర్వాత వచ్చేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ పక్కా ఉంటుంది. అది ఏంటో చూడండి. లిజన్, సంబడి స్క్రీమ్ అని ఉంది, ఏం రాస్తాం, ఈజ్ స్క్రీమింగ్ అని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాస్తాం. ఎందుకు, ఇగో ఇకల్లా ఏది వచ్చినా సరే అలా రాస్తాం. నెక్స్ట్ తర్వాత చూడండి, ఏ ప్యారెట్ డాష్ అవర్ వర్డ్స్ యాజ్ సూన్ యాజ్ ఇట్ లిజన్స్ టు అస్. ఈ ప్యారెట్ మన మాటల్ని రివర్స్లో మళ్ళీ అట్లే చెప్తుంది అనేది మామూలు ఒక జనరల్ థింగ్, జనరల్ ట్రూత్. కాబట్టి దీన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడతాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడాలి అంటే V1 లేదా V1కు ఎస్ కానీ ఈఎస్ కానీ పెడతాం. ఇక్కడ దేన్ని డిపెండ్ చేసుకొని ఏ ప్యారెట్ అను. ఏ ప్యారెట్ అనేది ఏంటి, నౌన్. నౌన్ అంటే 3rd పర్సన్ సింగులరా, ప్యారెట్ సింగులర్ కాబట్టి 3rd పర్సన్ సింగులర్. కాబట్టి వెర్బ్కి ఏం పెడతాం, రిపీట్ ఎస్ అని పెడతాం. ఏ ప్యారెట్ రిపీట్స్ అవర్ వర్డ్స్ యాజ్ సూన్ యాజ్ ఇట్ లిజన్స్ టు అస్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. నెక్స్ట్ వన్ 16th వన్ చూడండి, చాలా ఈజీ ఇది. వినయ్ డాష్ ద జాబ్ లాస్ట్ ఇయర్. మిగతాది అంతా మనకు సంబంధమే లేదు. లాస్ట్ ఇయర్ అంటేనే సింపుల్ పాస్ట్ టెన్స్, అంటే కంప్లీటెడ్ యాక్షన్. అంటే ఏం పెడతాం, V2 ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్. V2 ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ లూజ్కి ఏంటి, లూజ్, లాస్ట్, లాస్ట్. V2 ఫార్మ్ వచ్చేసి లాస్ట్. సో అది తీసుకొచ్చి ఇక్కడ వస్తాం. వినయ్ లాస్ట్ ద జాబ్ లాస్ట్ ఇయర్ బికాజ్ ఆఫ్ హిజ్ మిస్బిహేవియర్. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. నెక్స్ట్ 17th వన్ చూడండి, ధీరుభాయ్ అంబానీ డాష్ నాట్ లివ్ ఇన్ ఏ లగ్జరియస్ హౌస్ ఈవెన్ వెన్ హీ వాజ్ ఎ ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్. ధీరుభాయ్ అంబానీ ఇప్పుడు లేడు, పోయాడు. అప్పట్లో అంటాం ఆయన ఇంట్లో లగ్జరీ హౌస్లో ఉండలేదు అని చెప్తున్నాం. సింపుల్ పాస్ట్ టెన్స్ పెడతాం. కాకపోతే ఇక్కడ ఏమి ఇచ్చాడు, నాట్ లివ్ ఇచ్చాడు. అంటే దీన్ని ఎలా రాయాలి, సింపుల్ పాస్ట్ టెన్స్ నెగటివ్లో రాయాలి. నెగటివ్ రాయాలంటే ఏం రాస్తాం, డిడ్ నాట్, ఇక్కడ ఉన్న లివ్ తీసుకొచ్చి రాస్తాం అంతే. డిడ్ నాట్ లివ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ నెగటివ్ వేలో మనం చెప్తున్నాం. డిడ్ నాట్ లివ్ సింపుల్ పాస్ట్ టెన్స్. నెక్స్ట్ 18th వన్ చూడండి, ఇది మామూలుగా ఒకరిని క్వశ్చన్ అడుగుతున్నాం. ఈ క్వశ్చన్ జనరల్ క్వశ్చన్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడాలి. డాష్ హీ డాష్ టెన్నిస్ డైలీ. డైలీ అనేసరికి అలవాటుగా వాడతాం. అలవాటు లేదు ఏంటో చెప్పాలి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. బట్ ఇది క్వశ్చన్లో ఉంది కాబట్టి డూతో కానీ డస్తో కానీ మొదలవుతుంది. తర్వాత ఏముంది, హీ అని ఉంది, ఖచ్చితంగా డజే తీసుకుంటాము సబ్జెక్టు. డజ్ హీ ప్లే టెన్నిస్ డైలీ. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ క్వశ్చన్స్లో ఎలా ఉంటుంది అనేటువంటి దాంట్లో. నెక్స్ట్ 19th వన్ ఇట్లాంటిది మనం ఆల్రెడీ చాలా చేసాము. వెన్ ఐ డాష్ గ్రామర్ ఏ స్టూడెంట్ రైజ్డ్ ఏ డౌట్. ఇక్కడ వెన్ కనపడి వైల్ కనపడింది, వెన్ కనపడింది, వైల్ ఉంది, వైల్. ఓకే, అక్కడ స్టూడెంట్ రైజ్డ్ అని V2 ఫార్మ్ సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంది. ఇక్కడ వెన్ కానీ వైల్ కానీ వచ్చి ఒక పక్క సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంటే ఏమవుతుంది, ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎలా ఉంటుంది, వాజ్ టీచింగ్ వర్ టీచింగ్. వాజ్ పెడతామా వర్ పెడతామా, ఐగా ఉంది కాబట్టి వాజ్ పెడతాం. ఐ వాజ్ టీచింగ్ గ్రామర్ వైల్ ఐ వాజ్ టీచింగ్ గ్రామర్ ఏ స్టూడెంట్ రైజ్డ్ ఏ డౌట్. ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాజ్ టీచింగ్ వైల్. లాస్ట్ వన్ చూడండి 20th, ఏ ఫిలంథ్రాపిస్ట్ డాష్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ అదర్స్. ఇది ఫిలంథ్రాపిస్ట్ అంటే అదే దాన ధర్మాలు చేసే వాళ్ళని, అందరి మేలు కోరుకునే వాళ్ళు ఫిలంథ్రాపిస్ట్ అంటారు. ఓకే, వీళ్ళు జనరల్గా మామూలుగా అలా ఉంటారు, వెల్ఫేర్ అందరి గురించి ఆలోచన చేస్తారు. ఇది మామూలు విషయం. దీన్ని మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడాలంటే వెర్బ్కు ఎస్ పెట్టచ్చు, పెట్టకపోవచ్చు, అది మన ఇష్టం. థింక్ అన్న రాయొచ్చు, థింక్స్ అన్న రాయొచ్చు. కానీ ఏది డిసైడ్ చేస్తుంది, సబ్జెక్టు. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ, ఏ ఫిలంథ్రాపిస్ట్. ఫిలంథ్రాపిస్ట్ నౌన్,
నౌను అది కూడా సింగులర్ కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్, వెర్బ్ ఖచ్చితంగా ఎస్ పెట్టాలి. థింక్స్ అని మనము రాసుకోవాలి. ఏ ఫిలంథ్రాపిస్ట్ థింక్స్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ అదర్స్. ఇంతటితో టెన్సెస్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ అయిపోయినాయి, టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. అవి కాకుండా నేను మీకు అన్నిటిని మార్కింగ్ చేసి మార్కర్ తోటి ఇట్లా మార్కింగ్ చేసి ఫస్ట్ పేజ్ ఏ పేజ్ నుంచి అంటే ఒక్క నిమిషం, పేజ్ నెంబర్ 109 నుంచి మొదలుపెట్టుకొని ఓకే ఆ లాస్ట్ పేజెస్ వరకు కూడా అక్కడక్కడ నేను మార్కింగ్ చేస్తూ వచ్చాను. అవి కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాటిని అవసరమైతే నోట్బుక్లో ఎత్తి రాసుకోండి. ఆ ఎగ్జాంపుల్స్ మొత్తం ఎత్తి రాసుకోండి. వీటి నుంచి కూడా ఎగ్జామినేషన్లో ఇస్తున్నారు. ఆ పని మీరు చేస్తే మీకే లాభం. ఓకే, అయితే పేజ్ నెంబర్ 126లో థర్డ్ వన్ ఉంది చూసారా. థర్డ్ వన్ ఇది కరెక్షన్స్కి పనికి వస్తుంది. మనకు కరెక్షన్స్ అనే మనకు ఇంకొక టాపిక్ ఉంది, దాంట్లో వీటిల నుంచి కూడా ఇస్తున్నాడు. అంటే ఒక 10 సెంటెన్సెస్ ఇచ్చాడు, 10లో అండర్లైన్ చేసిన తర్వాత తప్పుగా వెర్బును వాడారు. కరెక్ట్ వెర్బ్ ఏంటి అనేటువంటిది మనము రాసుకోవాలి. నేను మీకు ఆల్రెడీ మార్కింగ్ చేసి దాంట్లో పెన్తో రాసి మీకు ఫోటోగ్రాఫ్ పెట్టాను, ఒకసారి చూసుకోండి. కాకపోతే కీ బుక్లో కూడా ఇది ఆల్రెడీ ఉంది, దాంట్లో చూసైనా సరే రాసుకోండి. ఓకే, నేను ఒక్కొక్కటి చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హీ డాష్ హోంవర్క్ సిన్స్ 8 o'clock. ఇక్కడ ఈజ్ డూయింగ్ అని ఉంది. ఈజ్ డూయింగ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇక్కడ వాడటానికి లేదు, ఎందుకంటే సిన్స్ కానీ ఫ్రమ్ కానీ వచ్చిందంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడాలి. కాబట్టి ఇక్కడ ఈజ్ డూయింగ్ బదులుగా హ్యాస్ బీన్ డూయింగ్ హోంవర్క్ సిన్స్ 8 o'clock. మళ్ళీ ఒకసారి చదువుతాను. హీ హ్యాస్ బీన్ డూయింగ్ హోంవర్క్ సిన్స్ 8 o'clock. ఇది మనకు కరెక్ట్ అవుతుంది. రైట్, నెక్స్ట్ సెకండ్ వన్, ఇఫ్ దే ఆర్ గోయింగ్ అవుట్ వీ విల్ ఫాలో దెమ్. ఇక్కడ ఆర్ గోయింగ్ వాడటానికి లేదు, ఎందుకంటే ఇఫ్ తర్వాత వచ్చేటువంటిది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వెర్బ్ ఉంటుంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉండాలి అంటే ఆర్ గోయింగ్ తీసేయాలి. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. తీసేసి ఏం పెట్టాలి? గో అని కానీ గోస్ అని కానీ పెట్టాలి. మరి దే అనేదానికి గోస్ అని వస్తుందా? రాదు. ఇఫ్ దే గో అవుట్ వీ విల్ ఫాలో దెమ్. నెక్స్ట్ థర్డ్ వన్, ఇఫ్ యూ విల్ డిపెండ్ ఆన్ అదర్స్ ఫర్ ఎవ్రీథింగ్ యూ విల్ నాట్ లెర్న్ ఎనీథింగ్. నేను ఇంతకుముందే చెప్పాను, ఇఫ్ కానీ అన్లెస్ కానీ టిల్ కానీ అంటల్ కానీ నేను కొన్ని చెప్పాను. ఈ వస్తే కింద తర్వాత వచ్చేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి. అది ఖచ్చితంగా, అది ఫ్యూచర్ టెన్స్లో పెట్టడానికి వీలు లేదు. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ విల్ డిపెండ్ అని ఇచ్చాడు, తప్పది. దాన్ని పీకేసి డిపెండ్ అని కానీ డిపెండ్స్ అని కానీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రాయాలి. మరి యూ వచ్చింది కాబట్టి ఎస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ డిపెండ్ ఆన్ అదర్స్ ఫర్ ఎవ్రీథింగ్ యూ విల్ నాట్ లెర్న్ ఎనీథింగ్. ఇది కరెక్ట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇఫ్ యూ హ్యావ్ హెల్ప్డ్ యువర్ మదర్ షీ వుడ్ హ్యావ్ ఫెల్ట్ హ్యాపీ. ఇక్కడ మీరు గమనిస్తే వుడ్ హ్యావ్ ఫెల్ట్ అనేటువంటిది పాస్ట్ ఫామ్లో ఇచ్చాడు, ఇక్కడేమో హ్యావ్ హెల్ప్డ్ అని ఇచ్చాడు. ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడటానికి లేదు అక్కడ. ఆ హ్యావ్ తీసేసి హ్యాడ్ పెడితే సరిపోతుంది. అంటే ఏం పెట్టాలి? హ్యావ్ హెల్ప్డ్ తీసేసి హ్యాడ్ హెల్ప్డ్ అని రాస్తే సరిపోతుంది. అర్థమైందా? ఓకే, ఇఫ్ యూ హ్యాడ్ హెల్ప్డ్ యువర్ మదర్ షీ వుడ్ హ్యావ్ ఫెల్ట్ హ్యాపీ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూస్తే ఫస్ట్ వన్ది ఇది రెండు కూడా ఒకటి. హీ ఈజ్ ట్రయింగ్ ఫర్ ఏ జాబ్ సిన్స్ లాస్ట్ ఇయర్. తప్పు. సిన్స్ కానీ ఫర్ కానీ వస్తే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడాలి. ఏం రాస్తాం? హ్యాస్ బీన్ ట్రయింగ్ అంటే ఆన్సర్ ఏంటి? హీ హ్యాస్ బీన్ ట్రయింగ్ ఫర్ ఏ జాబ్ సిన్స్ లాస్ట్ ఇయర్. ఇది కరెక్ట్. నెక్స్ట్ సిక్స్త్ వన్, ముఖేష్ అంబానీ హ్యాజ్ కన్స్ట్రక్టెడ్ ద వరల్డ్స్ ఎర్లియెస్ట్ హౌస్ కాస్ట్లియెస్ట్ హౌస్ 4 years ago. ఎప్పుడైతే 4 years ago అనేది లేదనుకోండి అప్పుడు హ్యాజ్ కన్స్ట్రక్టెడ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కరెక్ట్. కానీ ఎప్పుడు కంప్లీట్ అయిందో కూడా వర్క్ అక్కడ ఇచ్చాడు. 4 years ago అని సింపుల్ పాస్ట్ టెన్స్ ఇక్కడ వాడుకోవాలి. కాబట్టి హ్యాజ్ కన్స్ట్రక్టెడ్ తీసేసి కన్స్ట్రక్టెడ్ అని రాయాలి. అంటే ఏం రాసుకుంటాం? ముఖేష్ అంబానీ కన్స్ట్రక్టెడ్ ద వరల్డ్స్ కాస్ట్లియెస్ట్ హౌస్ 4 years ago. అది ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్ పాయింట్, హీ హ్యాజ్ రిటర్న్డ్ ఫ్రమ్ దుబాయ్ ఏ మంత్ ఎగో అన్నాడు. మళ్ళీ ఇక్కడ కూడా అదే తప్పు. ఏ మంత్ ఎగో అని అయిపోయినట్టు ఖచ్చితంగా తెలుస్తున్నటువంటి టైం ఇస్తే మనం సింపుల్ పాస్ట్ టెన్స్ వాడాలి, కానీ హ్యాజ్ రిటర్న్డ్ అని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడకూడదు. మనం ఏం చేస్తున్నాం? హీ రిటర్న్డ్ అని V2 ఫామ్ డైరెక్ట్ రాయాలి, హ్యాజ్ రిటర్న్డ్ తీసేయాలి. సో హీ రిటర్న్డ్ ఫ్రమ్ దుబాయ్ ఏ మంత్ ఎగో అని రాయాలి. నెక్స్ట్ ఎయిత్ వన్ చాలా కొంచెం ఇబ్బందికరమైనది ఇది. ఇక్కడ ఏముందంటే హీ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ క్యాష్. హీ ఈజ్
నాట్ హ్యావింగ్ ఎనీ క్యాష్. దీంట్లో ఏమో తప్పుంది సార్, మేము ఎన్నోసార్లు వాడాము ఇది అని మీరు అనుకోవచ్చు. ఈ హ్యావ్ అనే దానికి ఐఎన్జి పెట్టకూడదు. ఈజ్ నాట్ హ్యావింగ్ అని ప్రజెంట్ కంటిన్యూషన్స్లో అసలు వాడకూడదు. దీన్ని తీసేసి సింపుల్ ప్రజెంట్ టెన్స్ వాడాలి. నాట్ ఉంది కాబట్టి డస్ పెట్టుకోవాలి. ఇదిగో హీ డస్ నాట్, హ్యావ్కు హ్యావ్ వస్తుంది. హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ క్యాష్ అని రాయాలి. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్. డస్ నాట్ V1 ఇది రాసేసి డస్ నాట్ హ్యావ్ ఎనీ క్యాష్. ఇంకోటి 9th వన్ కూడా అంతే. ఐ యామ్ నోయింగ్ అని అన్నాను, అన్ననే కొనకూడదు. ఐ యామ్ నోయింగ్ అని అనకూడదు. నో కూడా ఐఎన్జి పెట్టకూడదు. అది ప్రజెంట్ కంటిన్యూషన్స్లో వాడకుండా ఐ యామ్ నోయింగ్ అనకుండా మనము వాడికి తెలుసు అని చెప్పాలంటే ఐ హ్యావ్ నోన్ అని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో దీన్ని వాడుకోవాలి. ఐ హ్యావ్ నోన్ దెమ్ ఫర్ లాస్ట్ ఇయర్. ఎందుకు మీరు అనొచ్చు, ఇంతకుముందు సార్ అక్కడ యావ్ నోయింగ్ ఉంటే తీసేసి ఐ నో దెమ్ అని అనొచ్చు కదా అనొచ్చు. కానీ పక్కన ఏమిచ్చాడు, ఫర్ ద లాస్ట్ 3 years అని ఇచ్చాడు. అంటే ఒక పర్ఫెక్ట్ టెన్స్ వాడాలి. ఓకే, దానికోసమని మనము హ్యావ్ నోన్ అని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడుతున్నాము. ఇది ఓకే, రైట్. నెక్స్ట్ 10th వన్ కూడా సేమ్ ప్రిన్సిపల్. ఇక్కడ రిమెంబర్ అన్నదానికి ఐఎన్జి వాడకూడదు. అంటే ఏమనాలి, ఈజ్ హీ రిమెంబరింగ్ అవర్ హెల్ప్ అనకూడదు. రిమెంబర్ అనే వరకు కూడా ఐఎన్జి పెట్టకూడదు. కాబట్టి దీన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. అప్పుడు ఏం చేయాలి, హీ ఉంది కాబట్టి డస్ అని పెట్టుకొని డస్ హీ రిమెంబర్ అవర్ హెల్ప్. ఇది క్వశ్చన్, ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ క్వశ్చన్. డస్ హీ, ఓకే, డస్ హీ రిమెంబర్ అవర్ హెల్ప్. So my dear students, I have successfully completed tenses exercises as I promised you, and I am posting it immediately. Please go through them, keeping textbook by your side in front of you, taking pencil, go on writing and accepting, observing slowly, because it is a video. You can go through it very slowly. It is not like the classroom. So you please go through that, utilize it properly and be sufficient, self-sufficient in your tenses exercises. Okay, all the best.